న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీమిండియా అదరగొడుతుంది. తొలి 2 టీ20లో విజయం సాధించి ప్రస్తుత సిరీస్ లో 2-0 తేడాతో లీడ్ లో ఉంది. ఇక ఈ రోజు ఆదివారం 3వ టీ20 జరగనుంది. ఇందులో నెగ్గితే సిరీస్ టీమిండియా సొంతం అవుతుంది. అయితే 3వ టీ20లో గెలిచి సిరీస్ లో బోని కొట్టాలనే పట్టుదల మీద న్యూజిలాండ్ జట్టు ఉంది. దీంతో 3వ టీ20 హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే 3వ టీ20లో టీమిండియా 2 మార్పులు చేసే అవకాశం ఉంది. కాగా శుభమన్ గిల్ ను తప్పించడంతో సంజు శాంసన్ మళ్లీ ఓపెనింగ్ కు వచ్చాడు. అయితే కివీస్ తో జరిగిన తొలి 2 టీ20లోని పెద్దగా ఆడలేదు. తొలి మ్యాచ్ లో 10 పరుగులు, రెండో మ్యాచ్ లో 6 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే సమయంలో ఇషాన్ కిషన్ 2వ టీ20లో మెరుపులు మెరిపించాడు. దాంతో సంజు శాంసన్ మరోసారి తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లాడు. 3వ టీ20లో సంజు శాంసన్ పరుగులు తప్పక చేయాలి. విఫలమైతే మాత్రం అతడి ప్లేస్ కు గ్యారంటీ కష్టమే. ఎందుకంటే ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతన్ని పక్కన పెట్టడం కష్టమే. ఇక మ్యాచ్ విన్నర్ తిలక్ వర్మ ఫిట్నెస్ సాధిస్తే అతడికి నేరుగా తుది జట్టులో చోటు ఇవ్వాల్సిందే. అదే జరిగితే తిలక్ వర్మ మళ్లీ 3వ స్థానంలో ఆడతాడు. అప్పుడు ఇషాన్ కిషన్, సంజు శాంసన్ లలో ఒకరు మాత్రమే ప్లేయింగ్ 11 లో ఆడతారు. 3వ టీ20లో సంజు శాంసన్ సరిగ్గా ఆడకపోతే మాత్రం 4వ టీ20లో అతడిపై వేటు పడే అవకాశం ఉంది. దాంతో సంజు శాంసన్ కు 3వ టీ20లో డూ ఆర్ డై లాంటిది. అయితే టీమిండియా బౌలింగ్ లో 2 మార్పులు చేసే అవకాశం ఉంది. 3వ టీ20లో హర్షదీప్ సింగ్ కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో బుమ్రా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదంతా ప్లేయర్ల రొటేషన్ లో భాగంగా జరగవచ్చు. ఇక అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకొని ఉంటే కుల్దీప్ యాదవ్ స్థానంలో అతడు తుది జట్టులోకి వస్తాడు. ఈ 2 మార్పులు మినహా జట్టులో ఇంకేం మార్పులు జరిగే అవకాశం లేదు. 3వ టీ20లో సంజు శాంసన్ బ్యాట్ నుంచి పరుగులు అయితే రావాల్సి ఉంది. రాకపోతే మాత్రం 4వ టీ20 నుంచి ప్లేయింగ్ 11 లో అతడి ప్లేస్ డేంజర్ లో పడుతుంది.